విధుల్లో చేరాలని ప్రభుత్వం అల్టిమేటం జారీ చేసినప్పటికీ జూనియర్ పంచాయతీ కార్యదర్శులు వెనక్కి తగ్గడం లేదు, మొండి పట్టు వీడడం లేదు. ఇలాంటి బెదిరింపులకు పాల్పడిన తమకు రెగ్యులర్ చేసేంత వరకు అధిరేది లేదు, బెదిరేదులంటూ మొక్కవోని దీక్ష చేపడుతున్నారు. వీరికి రాజకీయ పార్టీ నేతలు, ప్రజా సంఘాల నాయకులు మద్దతు తెలపడంతో సమ్మె మరింత ఉధృతంగా మారుతోంది. తమను రెగ్యులర్ చేయాలని కోరుతూ ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదురు చేపట్టిన నిరవధిక సమ్మె ఇవాళ 14వ రోజుకు చేరుకుంది. ప్రభుత్వంపై తమకు ఎలాంటి కక్ష సాధింపు లేదని, తమ న్యాయబద్ధమైన డిమాండ్లను నెరవేర్చి ఆదుకోవాలని వారు వేడుకుంటున్నారు. వినరా ఇలా మస్తున్నాయి లోచాలు, మనకు తెలిసిందే ఇది కాదు, మనకు తెలియని మస్తు వెళ్తాయి.